ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో అందరికీ కూడా నేను ఒకటి చెప్తా ఉన్నా. ఇంత మంచి చేసిన మనకే ప్రతిపక్షంలో కూర్చున్నాము అని అంటే ఇక ఏ మంచి చేయని మోసం చేసిన ఈ చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన పర్ల. ఆ 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండమైన మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఈసారి వచ్చిన తర్వాత మాత్రం ప్రతి కార్యకర్తకు కూడా మీ జగనన్న జగన్ 2లో తోడుగా ఉంటాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఎలక్షన్స్లో కార్యకర్తలకు బహుశా అనుకున్నంత స్థాయిలో నేను తోడుగా ఉండకపోయి ఉండొచ్చు. ఎందుకంటే నేను అధికారంలోకి వస్తానే కోవిడ్ వచ్చింది. అధికారంలోకి జూన్లో అధికారంలోకి ప్రమాణ స్వీకారం చేశాం. మార్చ్ కల్లా కోవిడ్ వచ్చేసింది. దాని తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్లో ఇంకా వేరే దాని మీద ధ్యాసే పెట్టలేకపోయినాం. ప్రజల బాగోగుల మీదనే, ప్రజల ఆరోగ్యం మీదనే, ప్రజలకు సంబంధించిన విషయాల మీదనే పూర్తిగా ధ్యాస పెట్టాల్సిన పరిస్థితుల మధ్య పాలన సాగింది. కానీ ఈసారి మాత్రం ప్రతి కార్యకర్తకు భరోసా ఇస్తూ ఉన్నా. ఈరోజు నా కళ్ళతో నేను చూస్తూ ఉన్నా కార్యకర్త అనేవాడు ఎంత ఇబ్బంది పడతా ఉన్నాడు అనేది నా కళ్ళతో నేను ఈరోజు చూస్తూ ఉన్నా. పాలన అనేది ఎలా ఉండాలి, ఎలా దిగజారిపోయింది అన్నది కూడా నా కళ్ళతో నేను చూస్తూ ఉన్నా. ఇవన్నీ నేను చూసిన నేపథ్యంలో నేను ప్రతి కార్యకర్తకు చెప్తా ఉన్నా, నెక్స్ట్ రెజీమ్లో మాత్రం జగనన్న మీకు తోడుగా అండగా ఖచ్చితంగా గట్టిగా నిలబడతాడని మాత్రం చెప్తా ఉన్నా.